మహారుచికి స్వాగతం. ఈరోజు మహారుచి ఛానల్లో చుక్కకూర ఉల్లిపాయ రోటి పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత ఎండుమిరపకాయల్ని ఫ్రై చేసుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో 1 స్పూన్ ధనియాలు వేసుకోవాలి. ఎండుమిర్చి ఫ్రై చేసుకున్న తర్వాత ఇదే ఆయిల్లో చుక్కకూరను ఫ్రై చేసుకోవాలి. రోట్లో జీలకర్ర, వెల్లుల్లిపాయ, రాక్ సాల్ట్, ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిర్చి, ధనియాలు వేసి కచ్చా పచ్చగా దంచుకోవాలి. ఎండుమిర్చి దంచుకున్న తర్వాత ముందుగా ఉడికించిన చుక్కకూర వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా పసుపు వేసుకోవాలి. చుక్కకూర మెత్తగా నూరిన తర్వాత ఇందులో పచ్చి ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత తాలింపు గింజలు, వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకోవాలి. తాలింపు ఫ్రై అయిన తర్వాత ముందుగా నూరుకున్న పచ్చడి వేసుకోవాలి. రుచికరమైన చుక్కకూర ఉల్లిపాయ రోటి పచ్చడి రెడీ. ఈ వంట మీకు నచ్చినట్లయితే మహారుచి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయగలరు. Subscribe us and press the bell icon for more interesting updates.